అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. గ్రహాలలో కీలకమైన గ్రహం శనిదేవుడు. శని న్యాయదేవుడు. ఆయన చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటాడు. మంచి చేస్తే అంతకు రెట్టింపు స్థాయిలో మంచి ఫలితాలు, చెడు చేస్తే అంతకు మించిన చెడు ఫలితాలను ప్రసాదిస్తాడు. నీతి నిజాయితీతో ఉండేవారికి ఆయన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. దాదాపు 3 దశాబ్దాల తరువాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. గతేడాది నవంబర్ 15వ తేదీ నుంచి కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఈ ప్రభావం ఏ రాశులపై ఏ విధంగా ఉంటుంది, ఫిబ్రవరి నెలలో వీరికి ఏ విధంగా కలిసి వస్తుందనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తి చేస్తారు. అందుకు అదృష్టం తోడుంటుంది. ఉద్యోగస్తులకు వీరు పనిచేసే చోట మంచి పేరు లభిస్తుంది. తోటి ఉద్యోగుల నుంచి సహకారం అందుతుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా మంచి జరుగుతుంది. జీవితంలో స్థిరపడతారు. ఇక రెండవ అదృష్ట రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి 6వ ఇంట్లో శనిదేవుడు ప్రత్యక్ష సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఆర్థికంగా వీరి పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఈ సమయంలో కన్యా రాశి వారికి మంచి యోగం కలగనుంది. ఆధ్యాత్మిక వాతావరణం పట్ల ఆసక్తి చూపుతారు. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇక 3వ అదృష్ట రాశి మేషరాశి. మేషరాశి వారికి ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగులు ఇతర ఉద్యోగుల నుంచి సహకారాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అందరూ కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి. మాట్లాడేటప్పుడు మాట మధురంగా ఉండాలి, లేకుంటే పనులు పూర్తి కావడం చాలా కష్టమవుతుంది. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.